దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ జీవితాలకు ఆధ్యాత్మికంగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసాపు రచించిన కీర్తన 78వ కీర్తన 53వ వచనాన్ని చదువుతున్నాను. 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేశాను. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ప్రస్తావించిన సందర్భం ఎర్ర సముద్రము చేల్చబడిన తరువాత ఎర్ర సముద్రంలో వారు నడిచిన స్థితి గురించి మాట్లాడుతున్నాడు. వారు నడవడం మాత్రమే కాదు, వారు ఆ విధంగా నడవడానికి గల కారణం ఎవరో కూడా చెప్తున్నాడు. దేవుడు వారిని భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించను అనే మాట అక్కడ ఉంది. వారి శత్రువులను ముంచివేశాను అని ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా నడిచి వెళ్ళారు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వారు భయపడకుండా దేవుడు వారిని నడిపించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తే, దేవుడు వారిని భయపడకుండా నడిపించాడు అనేది ఎంత వాస్తవమో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో లేకపోతే ఆ ఎర్ర సముద్రం చేల్చబడిన తరువాత విశ్వాసముతో వీరు ముందుకు నడవడం కూడా అంతే వాస్తవం. అంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా దేవుని చేతిని పట్టుకొని లేకపోతే దేవుని వాగ్దానాలను పట్టుకొని విశ్వాసముతో నడవటం మన బాధ్యత. అంటే దేవుడు తన బాధ్యత, దేవుడు తన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా విశ్వాసముతో ఆ విషయాలను నెరవేర్పులోనికి తీసుకుని రాగలిగినట్లుగా మనం ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో దేవుడు నాకేం చేయట్లేదు, లేకపోతే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అన్నట్లు ఒకలాంటి నిర్లిప్తమైన పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడూ కూడా మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఇదిగో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అలనాడు పితరులు లేకపోతే అలనాడు ఇశ్రాయేలు జీవితంలో కార్యము చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. వారు భయపడకుండా సురక్షితముగా ఆ ఆరిన నేల మీద వారు నడిచారు అనే మాటను గమనిస్తూ, విశ్వాసమును బట్టి వారు నడిచారు అనే మాటను కూడా గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా, దేవుడు ఆలోచననిచ్చి నడిపిస్తూ ఉండగా విశ్వాసమును బట్టి ఆలోచనలు పొందుకొని ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి విశ్వాసమును బట్టి మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ వచనం నేను మరలా చదువుతున్నాను. 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. మార్పు లేని దేవుడు నీకు నాకు తోడై ఉండగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా విశ్వాసముతో నడుద్దాం. ఒకవేళ ఏ భయాలు మన జీవితాలను ఆవరిస్తున్నప్పటికీ ఆ భయాలలో దేవుడు మనకు ఆసరాగా నిలుస్తూ లేకపోతే దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో ముందుకు నడుద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నా తండ్రి ప్రభువా, వారు భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించిన దేవుడవు నీవు ప్రభువా.
నిజమే ప్రభా, మా జీవితాలలో కూడా అనేక భయాలు మాకు ఎదురు నిలబడుతున్నప్పుడు ఈ పరిస్థితుల గుండా నేను ఏ విధంగా ముందుకు కొనసాగగలనో అనేటువంటి ప్రశ్న మా ముందు నిలబడుతున్నప్పుడు మమ్మల్ని పురికొల్పి బలపరిచి నడిపించే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద, ఆరిన నేల మీద నడిచిరి అన్నట్లుగా దేవా, మేము కూడా ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉండగా, నా దేవా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉండగా విశ్వాసముతో నా తండ్రి ముందుకు అడుగులు వేయగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.